హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజైతే మనం వీడియోలో సగ్గుబియ్యంతో వడియాలు ఎలా పెట్టాలి అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. చాలా అంటే చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్. పోయిన వారం బియ్యంతో తలియపడాలు ఎలా చేయాలని నేను చూపించాను కదా, అందరూ ట్రై చేశారని అనుకుంటున్నాను. చూస్తుంటేనే తినాలనిపించే ఈ సగ్గుబియ్యం వడియాల ప్రాసెస్ చాలా ఈజీ అండి. ఎలా చేయాలో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. రేపు మార్నింగ్ మనం వడియాలు చేయాలనుకుంటే ముందు రోజు నైటే మనం సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలండి. 1 కప్పు సగ్గుబియ్యానికి 2 కప్పుల నీళ్లు పోసి ఓవర్ నైట్ నానబెట్టాలి. అప్పుడే మీకు సగ్గుబియ్యం బాగా నాని త్వరగా ఉడికిపోతుంది అనమాట. పక్క రోజు మార్నింగ్ మనం అదే కప్పుతో 4 కప్పుల నీళ్లు బాగా తెల్లనివ్వాలి. గుర్తుపెట్టుకోండి, 1 కప్పు సగ్గుబియ్యానికి 2 కప్పుల నీళ్లు నానబెట్టాలి, 4 కప్పుల నీళ్లు తెల్లబెట్టాలి. ఇదే అనమాట మెజర్మెంటు. ఒక్కోసారి సగ్గుబియ్యం లావుగా ఉంటే లాస్ట్లో మీరు కొద్దిగా వేడి నీళ్ళు తెల్లబెట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీళ్ళు బాగా మసిలేటప్పుడు 1 స్పూన్ తెల్ల నువ్వులు, 1/2 స్పూను ఇంగువ, రుచికి కావలసినంత ఉప్పు, ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ కూడా నేను 1 స్పూన్ని యాడ్ చేస్తున్నాను. కొంతమంది మిక్సీలో కూడా పచ్చిమిర్చి ఉప్పు పేస్ట్ చేసి యాడ్ చేస్తారు, అట్టైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి కానీ వేసామంటే మనకు వడియాలన్నీ మంచి నెయ్యి ఫ్లేవర్ వస్తాయన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నీళ్ళు బాగా తెలిపోయాయి కదా, చూడండి సగ్గుబియ్యం ఎంత బాగా నానిపోయినాయో ముత్యాలాగా. ఇప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యాన్ని మనం ఈ తెలియని నీళ్ళలో యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి, సగ్గుబియ్యాన్ని కానీ మనం వదిలేసామంటే బాగా అడగంటిపోతుంది. అందువల్ల మనం కంటిన్యూస్గా దాన్ని మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట. బాగా నానందువల్ల మీకు జస్ట్ 10 to 15 మినిట్స్లోనే మనకి సగ్గుబియ్యం బాగా ఉడికిపోతుంది. అంటే మీకు చూడంగానే సగ్గుబియ్యాన్ని ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది అనమాట. అదే మనకి గుర్తుపెట్టుకోవాల్సింది. అప్పుడు మనం దించేసి స్టవ్ని పక్కన పెట్టేసుకోవాలండి. స్టవ్ ఆపేసి దీన్ని బాగా చల్లారనివ్వాలి. చూసారా, సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయిపోయింది కదా. ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత నేను దీనిలో 1 స్పూను లెమన్ జ్యూస్ని యాడ్ చేస్తున్నానండి. ఎక్కువ యాడ్ చేయొద్దు మీరు, ఎందుకంటే వడియాలు ఎర్రగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు నిమ్మకాయ రసం కూడా మనం వేసి బాగా కలిపేసిన తర్వాత చల్లారిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఒక షీట్ మీద వడియాలు పెట్టేసుకుందాము. కొంతమంది గుడ్డ మీద కూడా పెడతారండి, కాటన్ క్లాత్ మీద. నేనైతే ఈ మాదిరి వడియాల షీట్ అని మనకు అమ్ముతారు కదా, దాన్ని తీసుకొచ్చి శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ లేకుండా చేసి చల్లార్చిన మనం సగ్గుబియ్యం పిండిని దాని మీద పెట్టుకుంటున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి, సగ్గుబియ్యాన్ని ఎప్పుడు కూడా అలా పోసి వదిలేయకూడదు. ఒకసారి అలా పోసి ఇలా అన్నామంటే మనం వేసినప్పుడు సగ్గుబియ్యం ఒకదాని మీద ఒకటి అంటుకోకుండా వస్తుందన్నమాట. అదే గుర్తు. నేను తీసుకున్న సగ్గుబియ్యానికి ఈ షీట్ ఫుల్గా వచ్చాయండి. అంటే దాదాపు 1/4 కిలో లోపలే తీసుకున్నమాట సగ్గుబియ్యం. ఇలా ఫుల్గా మనం వడియాలన్నీ పెట్టేసుకున్న తర్వాత బాగా 1 or 2 days ఎండ పడుతుందండి. మంచి ఎండ అయితే సాయంత్రానికి వచ్చేస్తాయి, లేకపోతే పక్క రోజుకి బాగా వచ్చేస్తాయి అన్నమాట అంటుకోకుండా. చూడండి, నాకు 2 daysలోనే మీకు వడియాలు అనేవి బాగా కవర్ నుంచి సపరేట్ అయ్యి వచ్చేసాయి. ఇప్పుడు నేను మీకు వీటిని బాగా నూనెలో వేయించి చూపిస్తాను. ఎంత చక్కగా ఉన్నాయో చూడండి, చూస్తుంటే తినాలనిపిస్తున్నాను కదా. ఇంతేనండి, చాలా ఈజీ. మీకు ఇంకా ఒక 4-5 రోజులు కూడా దీన్ని మీరు బాగా ఎండలో పెట్టుకున్నారంటే ఎన్ని రోజులైనా కూడా మనకి సగ్గుబియ్యం అనే వడియాలు చాలా బాగుంటాయి. నచ్చిందా మీకు ఈ వీడియో? నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి సగ్గుబియ్యంతో వడియాలని. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్లో చెప్పండి. వడియాల సీజన్ కదా, ఇంకా మనం రోజుకొక వెరైటీ వడియాలని మీతో నేను షేర్ చేసుకుంటుంటే ఉన్నాను. తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు కనుక వీడియో నచ్చితే మన చింటూ క్రియేషన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక కొత్త వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు నమస్తే, బై బై ఫ్రెండ్స్.